మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చావు తర్వాత ఆత్మ మొదటిగా ఏమి చూస్తుందో అనే విషయానికి చాలా మంది లోకాల్లో, శాస్త్రాల్లో, ధార్మిక గ్రంథాల్లో వివిధ విధాలుగా వివరించబడింది. ఇందులో ముఖ్యంగా హిందూ ధర్మంలో చెప్పిన ప్రకారం వివరించబోతున్నాను. చావు తర్వాత ఆత్మ మొదటిగా ఏం చూస్తుంది? 1. శరీరాన్ని వదలడం. మనిషి చనిపోయిన తర్వాత ప్రాణశక్తి, ఆత్మ, శరీరాన్ని వదులుతుంది. ఇది ఒక శూన్యత అనుభూతిని కలిగిస్తుంది. ఆ సమయంలో ఆత్మ కొంత సమయం తన శరీరాన్ని చూసే స్థితిలో ఉంటుంది. భౌతిక శరీరాన్ని చూసి, తానే చనిపోయిన సంగతి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. 2. తమ శరీరం చుట్టూ ఉన్నవారిని చూడడం. ఆత్మ తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎలా బాధపడుతున్నారో చూసే అవకాశముంది. పులకరించడము, బాధపడడము అనేది ఆత్మకు కూడా భావోద్వేగంగా అనిపిస్తుంది. 3. యమదూతల దర్శనం. ధార్మిక గ్రంథాల ప్రకారం గరుడ పురాణం, కఠోపనిషత్తులు వంటి గ్రంథాల ప్రకారం పాపపుణ్యాల బట్టి యమదూతలు లేదా దేవదూతలు ఆత్మను తీసుకెళ్లడానికి వస్తారు. పుణ్యాత్మ, దేవదూతలు నన్నగా వస్తారు. పాపాత్మ, యమదూతలు కఠినంగా వస్తారు. 4. యమలోకానికి ప్రయాణం. ఆత్మ ముందుగా యమలోకానికి తీసుకుపోతారు. అక్కడ యమధర్మరాజు ముందు ఆత్మకు తన జీవితం మొత్తం ఫిల్మ్లా చూపబడుతుంది. ఇది చిత్తగుప్త అనే దేవత ఆధారంగా జరుగుతుంది. ఆయన జీవితం మొత్తాన్ని లెక్క పెట్టుతారు. 5. పునర్జన్మ నిర్ణయం. ఆత్మ చేసిన పుణ్యపాపాల ప్రకారం తదుపరి జన్మ ఏ రూపంలో, ఎక్కడ జరగాలో నిర్ణయించబడుతుంది. గమనించవలసిన ముఖ్యమైన విషయానికి ధ్యానయోగం, ధార్మిక శాస్త్రాలు మరియు జీవితానుభవాల ఆధారంగా చెప్పబడిన విషయాలు. ఈ విషయాలు శాస్త్రీయంగా రుజువు కాలేకపోయినా ధార్మిక నమ్మకాల ఆధారంగా ప్రజలు విశ్వసిస్తారు. చావు తర్వాత ఆత్మ ముందుగా తన శరీరాన్ని, కుటుంబ సభ్యులను మరియు చివరకు దేవదూతలను లేదా యమదూతలను చూస్తుంది. ఆ తర్వాత యమలోక ప్రయాణం మొదలవుతుంది. మీకు కావాలంటే గరుడ పురాణంలోని ప్రేతఖండం పూర్తి వివరాలు ఇవ్వగలను. కావాలంటే చెప్పండి.